హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో అతి భయంకరంగా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 అయితే ఉండడం జరిగింది. ఈసారి మాత్రం అయితే కప్పు పక్కా అనుకుంటున్నాను. కాకపోతే ఒక సమస్య అయితే వెంటాడుతుందని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ మాత్రం అయితే. మరి చూద్దాం ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 ఏంటిది, ఆ సమస్య ఏంటిది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ మాత్రం అయితే ఏమా ప్లేయర్లను అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఓవరాల్గా 22 మంది కూడిన స్క్వాడ్ అయితే ఐపీఎల్ 2025లో అయితే పాల్గొననుంది. ఈ స్క్వాడ్లో వచ్చేసరికి ముఖ్యంగా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఈసారి ముంబై ప్లేయింగ్ 11 మాత్రం అయితే ప్రత్యర్థి జట్లకు వణికి పుట్టించేలాగా ఆ రేంజ్లో ఉండడం జరిగింది. ఓవరాల్గా ముంబై ఇండియన్లో బలమైన బ్యాటింగ్ లైనప్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. ఓవర్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ వర్సెస్ బౌలింగ్ ఆ రేంజ్లో ఉండడం జరిగింది ముంబై ఇండియన్స్ ఈసారి మాత్రం అయితే. మరి ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఎవరు ఏ ప్లేస్లో బరిలో దిగే అవకాశం ఉంది అనే వాటి గురించి అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి రోహిత్ శర్మతో పాటు విల్ జాక్స్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. గత సీజన్ వరకు మాత్రమైతే ముంబై ఓపెనర్గా ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ అయితే బరిలో దిగనున్నారు. కాకపోతే ఇషాన్ కిషన్ ఈసారి మాత్రమైతే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే మెగా ఆక్షన్లో అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఇది ముంబై ఇండియన్స్కి అయితే ఒక తీరని లోటు అని చెప్పుకోవచ్చు. అటు వికెట్ కీపర్ పొజిషన్ అయినా కానీ, అదేవిధంగా ఓపెనింగ్ పొజిషన్లో అయినా కానీ ఎన్నో రోజులు సేవలు అందించిన ఇషాన్ కిషన్ ఈసారి లేకపోవడం అయితే కొంచెం లోటుగానే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే రోహిత్ శర్మ, విల్ జాక్స్ కాంబినేషన్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. గత సీజన్లో విల్ జాక్స్ మాత్రం అయితే ఆర్సీబీ తరపున అద్భుతమైన ఆటతీరుని అయితే కనబరచడం జరిగింది. ఓవరాల్గా విల్ జాక్స్ వచ్చేసరికి 14 గేములు ఆడి 417 పరుగులు అయితే చేయడం జరిగింది. విల్ జాక్స్ అసాధారణమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది ఆర్సీబీలో వచ్చేసరికి. ఇప్పుడు ముంబై వచ్చేసరికి ఎంత మేరకు రాణిస్తారో అయితే చూడాలి. అదేవిధంగా మన రోహిత్ శర్మ T20లో మాత్రమైతే సుడిగాలి ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు కూడా తెలిసిన విషయమే. ప్రజెంట్ ఫామ్ చూసుకుంటే రోహిత్ శర్మ అంతగా లేదు కావచ్చు కానీ T20లో మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అయితే రాణిస్తున్నాడు. ముంబై ఓపెనింగ్ జోడి మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు, రోహిత్ శర్మ, విల్ జాక్స్తో కూడింది. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ అండ్ ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్దీర్, హార్దిక్ పాండ్యా, కరణ్ శర్మలు అయితే రానున్నారు. అయితే సూర్యకుమార్ యాదవ్ మాత్రమైతే రీసెంట్గా జరిగిన శ్రీలంకతో జరిగిన T20 సిరీస్లో కానీ, అదేవిధంగా బంగ్లాదేశ్ జరిగిన T20 సిరీస్లో కానీ సూర్యకుమార్ అయితే మంచి ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. అదేవిధంగా T20 కెప్టెన్గా అయితే టీమిండియాకి అయితే వివరించడం జరిగింది. ఏ రేంజ్లో మార్పు వచ్చిందో మనం చూస్తూనే ఉన్నాం. సూర్యకుమార్ యాదవ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నాను కూడా చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్కి ఒక అతిపెద్ద బలం అని చెప్పుకోవచ్చు సూర్యకుమార్ యాదవ్. అతనితో పాటు తిలక్ వర్మ మాత్రమైతే రీసెంట్గా మిడిల్ ఆర్డర్లో మాత్రమైతే టీమిండియాకి అయితే కీ రోల్ అయితే పోషించడం జరిగింది. రీసెంట్గా దక్షిణాఫ్రికాతో జరిగిన T20 సిరీస్లో మన తిలక్ వర్మ మాత్రం అయితే బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతోనైతే T20 కెరీర్లో సూపర్గా రాణిస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముస్తాక్ ట్రోఫీలో కూడా సెంచరీ చేయడం జరిగింది. వరుస సెంచరీలతోనైతే తిలక్ వర్మ దూసుకొని పోతున్నాడు. ముంబై బ్యాటింగ్ ఆర్డర్ మాత్రమైతే అతి వీర భయంకరంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత నమన్దీర్ మాత్రం అయితే ఎంత మేరకు అయితే ఆడే అవకాశం ఉందైతే చూడాలి. నవన్దీర్ మాత్రం అయితే ప్రజెంట్ సూపర్గా రాణిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎంతవరకు రాణిస్తారైతే క్లారిటీ అయితే లేదు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా విషయానికి వచ్చినట్లయితే హార్దిక్ పాండ్యా రీసెంట్గా జరిగిన T20 సిరీస్లో మాత్రమైతే బింబేలెత్తిస్తున్నా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా జరిగిన T20 సిరీస్ కానీ, అంతకుముందు బంగ్లాదేశ్తో జరిగిన T20 సిరీస్లో కానీ తక్కువ బాల్ని హాఫ్ సెంచరీ కంప్లీట్ చేయడం కానీ, అటు బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండు విభాగాల్లో హార్దిక్ పాండ్యా మాత్రం అయితే సమిష్టి ప్రదర్శనలతోనైతే రాణిస్తున్నాను కూడా చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా మాత్రం అయితే టీమిండియాలో ఆల్రౌండర్ కేటగిరీలో కీ రోల్ పోషిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముంబైలో కూడా కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కెప్టెన్స్లో మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో అయితే చూడాలి. గత సీజన్లో విప్లవమైన హార్దిక్ పాండ్యా ఈసారి మాత్రం అయితే కెప్టెన్స్లో ఎంతవరకు రాణిస్తారో అయితే చూడాలి. అదేవిధంగా మరొక ఆల్రౌండర్ వచ్చేసరికి కరణ్ శర్మ మాత్రం అయితే గత సీజన్లో చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడడం జరిగింది. కరణ్ శర్మ మంచి ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. ఈసారి అయితే ముంబై మెగా ఆక్షన్లో ఇతనైతే కొనుగోలు చేయడం జరిగింది. స్పెషలిస్ట్ స్పిన్నర్గా, అదేవిధంగా ఆల్రౌండర్గా కరణ్ శర్మ మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన కనబరిస్తే ముంబై ఇండియన్స్కి అయితే తిరుగుండా అని చెప్పుకోవచ్చు. ఈసారి ముంబై ఇండియన్స్ మాత్రమైతే స్పిన్ విభాగాన్ని చాలా స్ట్రాంగ్ చేసుకుందని చెప్పుకోవచ్చు. కరణ్ శర్మతో పాటు
అల్ఫా గజన్ఫర్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మిచెల్ సాంట్నర్ కూడా తీసుకోవడం జరిగింది. ఈసారి స్పిన్ బలం అయితే ముంబై ఇండియన్స్ కంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. పిచ్ తగ్గట్టు కరణ్ శర్మ తీసుకుంటారా లేకపోతే మిచెల్ సాంట్నర్ తీసుకుంటారా అంటే పిచ్ తగ్గట్టుగా అయితే ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆప్షన్లు కూడా ఉండడం జరిగింది స్పిన్ విభాగంలో వచ్చేసరికి మన ముంబై ఇండియన్స్కి. అదేవిధంగా పేస్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే దీపక్ చార్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా వంటి పేసర్లు అయితే ఉండడం జరిగింది. మన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ బలం ఏ రేంజ్లో ఉందో అంతకు మించి బౌలింగ్ బలం ఉందని చెప్పుకోవచ్చు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా, అదేవిధంగా పవర్ ప్లేయర్లో దీపక్ చార్, ట్రెంట్ బోల్ కొత్త బాల్తోనైతే ప్రత్యర్థి జట్టులకైతే తిప్పలు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. గత సీజన్లో చూసుకుంటే దీపక్ చార్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున 6-7 సీజన్ల వరకు అయితే ఆడడం జరిగింది. ఈసారికి ముంబై ఇండియన్స్ తరపున అయితే బరిలో దిగడం జరిగింది. అదేవిధంగా ట్రెంట్ బోల్ట్ వచ్చేసరికి గత సీజన్ రాజస్థాన్ రాయల్ తరపున పవర్ ప్లేలో అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ముంబై బౌలింగ్ బలం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. పవర్ ప్లేలో దీపక్ చార్, ట్రెంట్ బోల్ట్తోనైతే బెంబేలిస్తూస్తుంటే డెత్ ఓవర్లో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా ఆట ఆడుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే అతి వీర భయంకరంగా అయితే కనిపిస్తుంది. మన ముంబై మాత్రం అయితే అటు బ్యాటింగ్ కానీ అటు బౌలింగ్ కానీ అన్ని విభాగాల్లో ఈసారి మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఈసారి మాత్రం అయితే ముంబై ఇండియన్స్ కప్పు గెలిచే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. కానీ ముంబై ఇండియన్స్ మాత్రం అయితే కొన్ని సమస్యలు అయితే ఉండడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వికెట్ కీపర్ మాత్రం అయితే ముంబై ఇండియన్స్ లేదని గత సీజన్ వరకు అయితే ఇషాన్ కిషన్ ఎక్స్పీరియన్స్ వికెట్ కీపర్ గా అయితే ఉండడం జరిగింది. ఇషాన్ కిషన్ ఈసారి మాత్రం అయితే ముంబై ఇండియన్స్ కి అయితే దూరం అవడం జరిగింది. అతని ప్లేస్లో వచ్చేసరికి మరీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయినా తీసుకోలేదు. వాళ్ళ ప్లేస్లో వచ్చేసరికి రాబిన్ మిర్జా కానీ, రియాన్ రిక్లేన్ కానీ, క్రిస్టఫర్ ఇంజిత్ అయితే తీసుకోవడం జరిగింది. మన ముంబై ఇండియన్స్ మాత్రమైతే ఈ ముగ్గురు ప్లేయర్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో వికెట్ కీపర్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. కాకపోతే ఒక మాదిరిగా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ముంబై ఇండియన్స్ మాత్రమైతే ఇది ఒకటి తీరని లోటు అని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్ అటు బౌలింగ్ ఎంత పటిష్టంగా ఉన్నా కానీ వికెట్ కీపర్ పొజిషన్లో ఎక్స్పీరియన్స్ వికెట్ కీపర్ లేకపోవడం ముంబైకి అయితే తీరని లోటు అయితే కనిపిస్తుంది. మరి ఈ ముగ్గురు ప్లేయర్లో ఎవరు తీసుకునే అవకాశం ఉందంటే చూసుకుంటే రాబిన్ మిర్జిని అయితే తీసుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. మరి రాబిన్ మిర్జ్ మరి ఎంతవరకు అయితే వికెట్ కీపర్ పొజిషన్లో ఆకట్టుకునే అవకాశం ఉందైతే చూడాలి. ఇది ఒకే ఒక సమస్య మాత్రమైతే ముంబై ఇండియన్స్కి అయితే వెంటాడుతుంది. ఈ సమస్య అధిగమిస్తే మాత్రమైతే ముంబై ఇండియన్స్కి ఈసారి ఐపీఎల్ 2025లో తిరుగుండా అని కూడా ఓవరాల్గా ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ ఒక ప్లేయింగ్ 11 మాత్రమైతే దాదాపు ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అమన్దీర్, కరణ్ శర్మ, దీపక్ చార్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, సాంట్నర్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ముంబై ఇండియన్స్ ఈసారి ఐపీఎల్ 2025లో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం ఈ ప్లేయింగ్ 11తో మన ముంబై ఇండియన్స్ ఎంత మేరకు రాణిస్తుందని అయితే చూడాలి ఐపీఎల్లో. మరి ఇస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.